హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ జాను. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. మరి లేట్ చేయకుండా ఈ వీడియో స్టార్ట్ చేసేద్దామా? బంగ్లాదేశ్తో తొలి T20 ఇంటర్నేషనల్లో తలబడపోతుంది భారత జట్టు. మధ్యప్రదేశ్ గ్వాలియర్లోని శ్రీమంత్ మాధవరావు సింధియా క్రికెట్ స్టేడియంలో మ్యాచ్ మొదలు కాబోతుంది. మొత్తం 3 మ్యాచ్ల సిరీస్ ఇది. మొన్నటి వరకు టెస్ట్ సిరీస్లో తీరిక లేకుండా గడిపింది భారత క్రికెట్ జట్టు. బంగ్లాదేశ్తో జరిగిన 2 టెస్టు మ్యాచ్ల్లోనూ విజయకేతనాన్ని ఎగరవేసింది. ఈ సిరీస్ను 2.0 తేడాతో గెలుచుకుంది. ఈ రెండింటిలోనూ కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయింది బంగ్లాదేశ్. ఇప్పుడు T20లో అమీతుమీ తేల్చుకోవడానికి రెడీ అవుతుంది. దాదాపుగా IPL స్టార్ ప్లేయర్లు, T20 స్పెషలిస్టులతో నిండిన యంగ్ టీం ఇది. టాప్ ఆర్డర్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ భారత జట్టుకు సారథ్యాన్ని వహిస్తున్నాడు. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇప్పటికే ఈ ఫార్మాట్కు వీడ్కోలు పలికిన నేపథ్యంలో దాదాపుగా అందరూ IPL స్టార్లను ఈ సిరీస్ కోసం ఎంపిక చేశారు. BCCI సెలెక్టర్లు ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, హర్షదీప్ సింగ్, సంజూ శాంసన్ మినహా అంతర్జాతీయ క్రికెట్ ఆడిన అనుభవం పెద్దగా లేని ప్లేయర్లే జట్టులో ఉన్నారు. సన్ రైజర్స్ హైదరాబాద్ ఆల్రౌండర్ తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి ఈ మ్యాచ్తో T20 ఇంటర్నేషనల్స్లో అరంగేట్రం చేయనున్నారు. తుది జట్టులో అతను తీసుకోవడం దాదాపుగా ఖాయమైనట్టే. అలానే కోల్కతా నైట్ రైడర్స్ స్పీడ్స్టన్ మయాంక్ యాదవ్ కూడా తొలి మ్యాచ్ ఆడే అవకాశాలు లేకపోలేదు. సన్ రైజర్స్కే చెందిన డాషింగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ, కోల్కతా నైట్ రైడర్స్ బ్యాటింగ్ సెన్సేషన్ రింకు సింగ్, రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ రియాంక్ సింగ్ వంటి ఆటగాళ్లకు ఇంటర్నేషనల్లో తమ సత్తాను నిరూపించుకోవడానికి మరొకసారి అవకాశం లభించింది. తుది జట్టులో అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్, రియాన్ పరాగ్, నితీష్ కుమార్ రెడ్డి, హార్దిక్ పాండ్యా, రింకు సింగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిస్టోయ్, మయాంక్ యాదవ్, హర్షిత్ రాణా, హర్షదీప్ సింగ్కు చోటు దక్కే అవకాశాలు ఉన్నాయి. బంగ్లాదేశ్తో తుది జట్టులో లిట్టన్ దాస్, వికెట్ కీపర్ పర్వేజ్ హోసైన్స్, ఇమాన్, తంజీద్ హసన్, నాజ్ముల్ హుసేన్ షాంటో, మొహదీ హసన్ మిర్జా, తౌహీద్ హృదోయ్, మహమ్మదుల్లా, రిషద్ హుసైన్. మీలో ఎంతమందికి ఈ వీడియో నచ్చిందో కింద కామెంట్స్లో నాతో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. దిస్ ఈజ్ జాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.